నర్సాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా మరి నర్సాపురం పార్లమెంట్ నుంచి భూపతిరా శ్రీనివాసవరం గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో ఒక భారీ బహిరంగ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ ర్యాలీకి మరి వేలాది మందికి వచ్చి కార్యకర్తలందరూ కూడా కార్యక్రమాన్ని ఈ భారీ ర్యాలీని సక్సెస్ చేశారు అందరూ కూడా. అదేవిధంగా మేము ప్రతి గ్రామం వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలో కూడా జనాలందరూ కూడా ఎదురొచ్చి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ వ్యతిరేకతను, అదేవిధంగా రాబోయే మాకు ఈ కూటమికి స్వాగతం మంచి ఘన స్వాగతం తెలియజేస్తున్నారు. మరి ఒక్క విషయం మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రభుత్వం ఏ రకంగా పనితీరుందో ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు పనితీరు వల్ల. మరి మే 13 జరిగే ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఉందో ఈ కూటమికి ఇటు మా పార్లమెంట్ పరిధిలోనే కాకుండా రాష్ట్రంలో కూడా పూర్తిగా మంచి మెజార్టీ వచ్చే విధంగానే మరి కూటమి మరి అధికారంలోకి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నర్సాపురం విషయంలో కూడా మరి ఎమ్మెల్యేగా నాకు, అదేవిధంగా మరి పార్లమెంటు సభ్యులుగా మరి శ్రీనివాసవరం గారికి పూర్తి మెజార్టీనిచ్చి ప్రజలు గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మేము ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం, మీరందరూ కూడా అవకాశం కల్పించండి. మాకు రాబోయే 5 సంవత్సరాలు కూడా మీ అందరికీ కూడా మంచి పరిపాలన మేము అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అన్ని రంగాల్లో అన్ని రకాలుగా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేస్తాం. నర్సాపురం అసెంబ్లీ ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీ బొమ్మడి నాయకర్ గారి ఆధ్వర్యంలో నేను కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున అపూర్వమైనటువంటి స్పందన ప్రజల్లో కనపడుతూ ఉంది. మండు టెండలో సైతం ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హారతలు ఇస్తూ స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ ప్రభుత్వం మీద అనుకున్న దానికంటే వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉన్నది అనేటువంటి విషయం అర్థమవుతాం. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పాటు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు పార్టీ జనసేన, ఈ మూడింటి కూటమికి ప్రజలు పెద్ద ఎత్తున ఆమోదం తెలిపారు అనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది. ఈ కూటమికి అనుకూలంగా ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను, అదేవిధంగా 7 అసెంబ్లీలో 4 అసెంబ్లీల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, 3 అసెంబ్లీల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందరికీ కూడా మంచి ఫలితం వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అభ్యర్థులందరికీ కూడా పెద్ద మెజార్టీ వచ్చేటువంటి అవకాశం కాదు. ఈ పార్లమెంట్లో మా మధ్య చక్కని సమన్వయం, 3 పార్టీల మధ్య చక్కని సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. పొత్తుల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం సహజం, కానీ వాటినన్నింటినీ కూడా అధిగమించి ఒక సోదర భావంతో 3 పార్టీలు ఏదైతే చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నామో కార్యకర్తల్లో ఉత్సాహం మరింత ఎక్కువగా కనపడుతూ ఉంది. కాబట్టి ఈ పార్లమెంట్లో 1+7 ఒక పార్లమెంట్ అభ్యర్థిగా నేను, 7 అసెంబ్లీ అభ్యర్థులు పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుపొందడం చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు.